ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్పత్తి స్థితి ప్రళయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మి సర్వగౌతిగామి దశ దశ దత్తాత్రేయం సంతని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 కార్తీక మాసం. మెయిన్గా చాలామంది ఫోన్లు చేసి చాలా విధానాలుగా స్వామి మరి జ్యోతిష్యం అనేది మరి మీరు చూస్తుంటారు కదా, మరి అది ఎలా చూస్తుంటారు ఏమిటి? మరి జ్యోతిష్యం అంటే మరి మీరు ఏమి చూసి చెప్తారు? గవ్వలేస్తారా, గణితం వేస్తారా, జన్మ కుండలి వేస్తారా, లేకపోతే జాతక ప్రశ్నలో చూసి చెప్తారా, మరి తమలపాకులో అంజనం వేసి చూసి చెప్తారా అని చాలామందికి చాలా సందేహాలు అనేది చాలా వరకు ఉన్నాయి. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక వెలుగు లాంటిది. జ్యోతిష్యం అనగా ఒక దీపం లాంటిది. ఒక ఇంట్లో లైట్ లేకోకుండా ఎలా ఉంటుంది, సెమ్మ చీకటి ఉంటుంది కదా, ఆ సెమ్మ చీకట్లో ఒక దీపారాధన అనేది ఒకటి వెలిగిస్తే అది వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు ఎలా వస్తుందో ఈ జ్యోతిష్యం కూడా అలాంటిదే. కాబట్టి ముందు జాగ్రత్త. మనం ఏం చేయాలి, మరి ఏం చేస్తే బాగుంటుంది? మరి చాలామంది చాలా బాధలు పడుతుంటారు. చాలా బాధలు పడే వాళ్ళు కూడా మరి ఆ బాధలకి పరిష్కారం దొరక్క ఎన్నో విధానాలుగా సతమతం అయిపోయి ఎన్నో గుళ్ళు తిరిగి ఎన్నో దేవస్థానాలు తిరిగి ఎన్నెన్నో పూజలు చేసుకుంటూ ఎన్నో హోమాలు చేసుకుంటూ చాలా వరకు బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి మరి వీళ్ళందరికీ ఒక మార్గము పరమార్గము కావాలనుకుంటే, వాళ్ళు ఒక మంచి మార్గంలో పోవాలనుకుంటే ముందు వాళ్ళ జాతకం అనేది చూసుకోవాలి కదా. మరి వాళ్ళ జాతకం చూసుకోవాలంటే వాళ్ళ పుట్టిన టైము, వాళ్ళ గడియ, వాళ్ళ పుట్టిన నిమిషం అవన్నీ తీసుకొని జన్మ కుండలి వేసి ఆ జన్మ కుండలిలో వాళ్ళ పేరులో వాళ్ళ నక్షత్ర బలం ఏమొచ్చింది, మరి ఆ నక్షత్ర బలానికి ఎంతవరకు బలం అనేది ఉందా లేదా, మరి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది ఆ టైంలో, మరి వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించాలి, మరి ఎక్కడ పోతే వాళ్ళకి జయప్రదం అవుతుంది, ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళకి మంచి టైం ఎదురవుతుందని చాలామందికి చాలా సందేహాలు అనేది చాలా వరకు ఉన్నాయి. కాబట్టి మా ప్రత్యేకత ఏంటంటే, మేము కోయరాజులు, మా తాతల ముత్తాతల నుంచి మా పరంపర నుంచి మాకు వస్తుంటుంది. మేము చెబుతుంటాం, ఆ అమ్మవారు మా మీదకు వచ్చి ఆ అమ్మవారు అనుగ్రహంతో ఆ సమ్మక్క సారలమ్మ వనదేవత మహాశక్తి మహాకాళి ఆ శక్తి దయ వలన మాకు ఎదుటివాడు వచ్చినప్పుడు వాళ్ళ ముఖ లక్షణము చూడగానే ఓం నమ శివాయ నమః. మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఈ అమ్మవారు కొండమ్మ తల్లి, ఆ అమ్మవారు దేవత అనుగ్రహంతో మేము ఆశీర్వాదం ఇస్తుంటాం. వాళ్ళ మీదకి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు వాళ్ళ ఒంట్లో ఏమున్నా, వాళ్ళ మీద ఏదున్నా, వాళ్ళ మీద ఏదన్నా తిరుగుతున్న గ్రహాలు కానీ, ఏమన్నా శక్తులు కానీ, ఏమన్నా ఇంట్లో పీడలు కానీ, పిచ్చి కళలు కానీ, ఎలాంటి ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటారు కదా, మరి అలాంటి ఇబ్బందులు ఎదురైన వాళ్ళకి మేము అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చేస్తే ఆ అమ్మవారు ఆశీర్వాదం ద్వారాగా వాళ్ళ ఒంట్లో ఉండాల్సిన ఎలాంటి కర్మ దోష నివారణ, ఎలాంటి దోషం ఉన్నా కూడా మాకు అమ్మవారు ఒంట్లోకి వచ్చేసి ఈ ప్రాబ్లం ఉంది, ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, ఇలా ఉంటే మీకు బాగుంటుంది, ఇలా చేసుకుంటే మీకు బాగుంటుందని మేము ఆ అమ్మవారు ఆశీర్వాదంతో అమ్మవారి విషయాలన్నీ చెప్పగలుగుతుంటాం. ఓం నమ శివాయ. ఆ విధంగా మేము ముఖ లక్షణము చూసి తర్వాత అంజనం వేస్తుంటాం. అంజనం అనగా తమలపాకులో తెప్పించేసి ఆ తమలపాకులో నల్లటి కాటిక అంటే మా గురువులు ఇచ్చిన అది వనమూలికలతో తయారు చేసిన కాటిక, మూలికలతో తయారు చేసిన కాటిక అనేది ఉంటుంది. కాటిక అంటే అందరూ జనరల్ పెట్టుకుని ఉంటారు, అది కాదు. అది వనమూలికలతో తయారు చేసిన అంజనం కాటిక అంటారు. ఆ అంజనము కాటికతో మాకు పెట్టంగానే ఆ అంజనం కాటిక ఆ తమలపాకు మీద వేసి మేము చూస్తాం. చూడంగానే
మీ ఒంట్లో ఏముంది, మీకు ఏం జరుగుతుంది, ఏం జరగాల్సి ఉంది, మరి మీకు విద్యలో ఎంతవరకు ఉంది, కళ్యాణంలో ఎంతవరకు ఉంది, సంతానంలో ఎంతవరకు వచ్చింది అనేది మీ ముఖ లక్షణము చూసి అమ్మవారి విషయాలన్నీ మేము చెప్పగలుగుతాం. కాబట్టి మీకు ఏ సందేహం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ ముఖరాశిని బట్టి, మీ స్థితిగతులను బట్టి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా చూసి మేము చెప్పగలుగుతాం. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. ఓం నమః శివాయ నమః.